అధ్యక్ష గౌరవ సభ్యులు ప్రభాకర్ గారు అదేవిధంగా మధు గారు కొన్ని అంశాలను లేవనెత్తారు. అధ్యక్ష ప్రభాకర్ గారు మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది. आपको तेलुगु पूरा अच्छा आता ना? नहीं, वहाँ पर पूरे उर्दू बात करने वाले रहते हैं. सर, दिस इज सेकेंड फेज में लेना बहुत बड़ी डिसीजन ली है अपनी सरकार. मैं शुक्रगुजार करता हूँ आपको जो आप समझे और लोगों को समझाने के लिए कोशिश कर रहे. और जो एक्सटेंशन एस्केलेशन के बारे में हमारे प्रभाकर साहब पूछे, ये इसके बारे में भी एस्केलेशन तो होते ही रहते साहब. जितना प्रोजेक्ट हम डिले करते मटेरियल का रेट भी बढ़ जाता, लॉजिस्टिक्स का फेयर भी बढ़ जाता. हर किस्म में तो हर वक्त पे भी बदल जाता सब. एस्केलेशन हो गए से हो गए. हम पुराने सरकार को बदनाम ना करते हुए अगर मैं अभी एक बात कहना चाहता हूँ, जो पुरानी सरकार सही टाइम पे सही निर्णय लिए तो एस्केलेशन भी नहीं होता था. अभी सेकेंड फेज का जो प्रोजेक्ट का कॉस्ट है 24,269 करोड़. हम पूछ रहे गवर्नमेंट ऑफ इंडिया को 18% ऑफ द प्रोजेक्ट कॉस्ट. गवर्नमेंट ऑफ तेलंगाना हमारे तरफ से 30% प्रोजेक्ट कॉस्ट में हम भरेंगे और जायका का फंड से 48% वी आर टेकिंग लोन्स फ्रॉम जायका with government of India guarantee. So we have sent the DPR to the government of India. We are waiting for their approval. Adhyaksha. और మీరు చెప్పినట్టు సార్ మీరు చెప్పినట్టు మరి ప్రభాకర్ గారు లేని అంశాలను కూడా లేవనెత్తే కార్యక్రమం చేస్తే మరి అనుమానాలను సృష్టించి దానికి సమాధానం చెప్పమంటే ఏంటి సమాధానం చెప్తాం అధ్యక్ష? అసలు ధరలు పెంచాలని అనుకుంటలేము. कहीं में हम लोग नहीं सोचे. तो अखबार में आप एक दो अखबार देखे होंगे, किसी का अखबार आपके देखे होंगे उसमें. So there is no intention. There is no intention. There is no intention from our government side to increase the fares, sir. అధ్యక్ష అదేవిధంగా ఈరోజు మధు గారు చెప్పారు మళ్ళా పేపర్లు అన్నీ డిసైడ్ చేసినాం మేమెందుకు సార్, మనం ఎందుకు, మీరెందుకు వెళ్ళండి కాదు. మేమెందుకు అడ్మినిస్ట్రేషన్ మీ పరంగా ఎందుకు, ప్రజల పక్షాన మీరు నిలబడేందుకు మీరెందుకు, మేమెందుకు, అన్ని పేపర్లే నిర్ణయం చేసి పేపర్లే కార్యక్రమం చేస్తే ఎట్లా సార్? సార్ ఏదైనా ఉదాహరణకు చెప్తా ఉన్నాను, నేను మీకు స్పష్టంగా చెప్తాను. దేర్ వాస్ నో ఇంపాక్ట్ ఆన్ ద మెట్రో డ్యూ టు ఫ్రీ బస్ రైట్ టు అవర్ డియర్ ఉమెన్ సిస్టర్స్ అండ్ అవర్ మదర్స్. స్పష్టం ఇది. కానీ సరే ఒక మార్పు వచ్చినప్పుడు ఎప్పుడైనా దేర్ విల్ బి సమ్ డిస్ట్రప్షన్. మీకు తెలుసు, ఇంకా ప్రత్యేకంగా కూడా చెప్పనక్కర్లేదు. దేర్ విల్ బి సమ్ స్లైట్ డిస్ట్రప్షన్ సార్. వీ విల్ ఫేస్ ద డిస్ట్రప్షన్. దేర్ ఇస్ నో డిస్ట్రప్షన్ హియర్. వీ విల్ ఫేస్ ఇట్. వీ ఆర్ హియర్ టు ఫేస్ ఇట్. వీ ఆర్ ద పాలసీ మేకర్స్. If there is any change, we will try to absorb it and we will try to see that nothing, we will move backwards, we will try to move forward, sir. Sir, ఇంకోటి కూడా పేపర్లో చూడలేము మధు గారు, అంతవరకే చెప్పి ఊరుకున్నారు చాలా తెలివిగా. ఎండి ఆఫ్ ఎల్ఎన్టీ అపాలజీ కూడా తెలియజేయడం జరిగింది. వారు ఎవరిదో వచ్చింది ఈ విధంగా ఓ పేపర్లో, మేము అనలేదు, ఎక్కడైనా అట్లాంటి వార్తలు వస్తే మేము చెప్పింది కాదని కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఎండి గారు ఇచ్చిన వారికి వివరణ. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇంకా అది ఇచ్చారు సార్. అది మీ పేపర్లో రాలేదు సార్. చేయాలి మేడం, రాలేదేమో. మొదలు పెడుతున్నాం సార్. ఎందుకంటే సార్ ఒక్క నిమిషం, మధు గారికి అంతా తెలిసి సగం వరకు చెప్పి సగం వరకు ఆగకుంటే చెప్తాడో లేదో, తెలుసో తెలియదో అని టెస్ట్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. సో స్పష్టంగా అధ్యక్ష, రేపు పొద్దున ఈ మెట్రో రైల్ ఎక్కడ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ కమ్యూట్ సంబంధించిన అంశం విషయంలో we will take the help of the central government. Definitely we will take the help of the central government.
అండ్ కంపెన్సేషన్కు సంబంధించి వీ విల్ గివ్ ఫ్రీ అండ్ ఫేర్ కంపెన్సేషన్ యాజ్ పర్ ద యాక్ట్ మెన్షన్డ్ ఇన్ 2013. We are very clear. We are very clear on this aspect. Whether it may be this project or it may be some other project, we are very clear that fair compensation will be given. ఇంకోటి చెప్పారు అధ్యక్ష, రిలీజియస్ ష్రైన్స్ ఉంటే ఇబ్బంది ఏందని. వీలున్నంత వరకు అవర్ అలైన్మెంట్ విల్ యాజ్ ఆఫ్ నౌ డజంట్ ఇన్ ద రూట్లో నో రిలీజియస్ ప్లేస్ ఇస్ దేర్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రిలీజియస్ ప్లేస్ వీ విల్ ట్రై టు బైపాస్ ఇట్ అండ్ ట్రై టు డూ ఇట్. థ్యాంక్ యూ. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4239 కవిత గారు. క్వశ్చన్ సార్. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తింపు కోసం 5 స్థలాలను సిఫార్సు చేయడం జరిగింది. సి ప్రశ్నకు సమాధానం 1 కుతుబ్ షాహీ సమాధులు, 2 గోల్కొండ కోట, 3 చార్మినార్.